ప్రభుత్వం 3 ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వం మా భూమి రైతుల భూములు మా భూమి భూబాధితులం మేము గత 70 సంవత్సరాలుగా మా తాతలు మా తండ్రులు మరియు మేము కూడా దాంట్లో వ్యవసాయం చేసి పండించుకున్న పొలాలను ఈ గవర్నమెంట్ మన అభివృద్ధి పేరుతో 23 ఎకరాల భూమి ఆల్రెడీ తీసుకుంది. అయితే మేము ఆర్టీఐ పెడితే గవర్నమెంట్ ప్రకారము ఎంఆర్ఓ గారు మాకు 16 ఎకరాల 9 గుంటల భూమి ఇంకా ఖాళీ ఉందని చెప్తే ఆ భూమి గురించి మేము కావాలని కొట్లాడితే సబితాంద్ర రెడ్డి దగ్గరికి పలుమార్లు ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి కనీసం ఒక 20-30 సార్ల కంటే 100 సార్ల దగ్గర పోయినాము. ఇప్పటి వరకు సబితాంద్ర రెడ్డి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ నుంచి సర్వే ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ గారును మేము ఈ యొక్క భూమిని సర్వే పెట్టి సర్వే రిపోర్ట్ ఇవ్వమంటే సర్వే అయిపోయింది కానీ ఇప్పటివరకు సర్వే రిపోర్ట్ బయటికి తీసలేరు. ఎందుకంటే ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు కొంత భూమిని ఆక్రమించుకున్న తర్వాత అలా దానివల్ల మాకు సర్వే రిపోర్ట్ కూడా బయటికి రాయించలేరు. ఎక్కడ ఎంత భూమి ఉందో కూడా తెలుసలేదు. ఇక్కడ సబితాంద్ర రెడ్డి పిఏలకు తర్వాత విలేకరులకు ఇంకా ఎవరెవరికో జాగాలు ఇక్కడ లబ్ధి చెందినాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి భూములు? మేము హక్కుదారులకు మేము అందరికీ భూములు పంచుతుంది. మా భూములు మాకు ఇవ్వమంటే ఇస్తలేదు. ఇప్పుడున్న 16 ఎకరాల భూమి మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఇంతవరకు గజం జాగా కూడా ఎక్కడ చూపించలేదు. ఉన్న భూములనే ఆక్రమించుకుంటారు గవర్నమెంట్. మేం చేసినాము, మా పిల్లలు చేసిన మమ్మల్ని అంతటా గుంజుకొని మమ్మల్ని నాగం పట్టించి వేరే వాళ్ళని అంత తెచ్చి పెడితే మా మనసు ఏం బాధ కాదా? మరి ఇట్లా సబితా రెడ్డికి ఎంత న్యాయం అవుతుంది? మా నోట్లో మన్ను పోసేందుకు ఎన్ని ఎక్కడెక్కడ తిరిగినాము ఇయ్యాల కదా. ఎన్ని ఆమె రాజ్యం మీదకి ఎక్కిస్తాను తిరిగినాము. ఆమె చుట్టూ తిరిగినా కానీ మాకేం సాయం చేసలేదు ఆమె. ఇంతగానం మేము తిరిగి మా పిల్లలు తిరిగి మా మామలు తిరిగి నేనే సార్ మేము చేసే కాపుదమ్మికి మమ్మల్ని పక్కకు కొట్టి వేరే వాళ్ళని అందరు పెట్టుకొని నువ్వు అది చేసుకుంటున్నావు. మరి మా బాధ ఉంటుందా మాకు? మరి ఎందుకంటే ఇట్లా మా మీద కక్ష పట్టినావు నువ్వు? మేము ఇంత తిరిగి ఇంత కాళ్ళేలు మొక్కినా కానీ నువ్వు ఇంతనే చేస్తున్నావు. మాకేం బాధ అనిపిస్తుంది? మా భూమి మాకు ఇచ్చేయాలి. మేము చేసినాము, అందరు చేసినాము. మా చిన్న పిల్లలకు ఏం ఆధారం లేదు, కొలువులు లేవు, నువ్వులు లేవు. వాళ్ళు ఎట్లా బతకాలి? మా భూములంతా గుంజుకొని దేశానికి అంతా వంచుతుందామే. మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? మాకేం కొలువులు ఉన్నాయా? మా పిల్లలకు నిలువలు ఉన్నాయా? ఏమున్నది? ఈ భూమి మీద వస్తే నాన్న మా పిల్లలు బతకరు కదా. అది ఆధారం చేయాలిగా. మా పిల్లలకు ఇంత అన్యాయం ఎందుకు చేస్తుంది? మా ఊరి మీదకి వచ్చి దేశానికి ఏమో ఇస్తుంది, సవాల్ చేస్తుంది. మా ఊరినేమో నాశనం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఆమె ఏం అన్యాయం చేసినాం మేము? మా పిల్లలకు మాకు అందరికి సాయం చేయాలి. ఎందుకు సాయం చేయదు? వస్తావు పోతావు మంచిగా మాకు ఏదన్నా చెప్పాలి. మాకు చెప్పి మాకు ఇది కాదు ఇది ఉన్నదని ఇవ్వాలి. నువ్వు వాళ్ళ మాటలు పట్టుకొని మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తున్నావు? మేము నానాడు సంది ఎట్టుకోవటం చేసి ఊళ్ళో అన్ని చేసిన వాళ్ళం మేము. మా మామలు తాతలు ముత్తాతలు మేము చేసిన వాళ్ళం మేము. మాకు ఇంత సాయం చేయాలి. మా పిల్లలకి ఏం ఆధారం లేదమ్మా. నువ్వు సబితమ్మ నువ్వు మంచిగా చెయ్యి. విన్నావా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.